చూసారా ఎలా ఉందో, గుమగుమలాడే చికెన్ కర్రీ బిర్యానీ అంటే నార్మల్ వైట్ రైస్తో బిర్యానీ ఫ్లేవర్డ్ రైస్. మంచిగా చికెన్ ఉడికింది, బాగా అట్లా కలిపి బాగా నోరుతుంది. ఫస్ట్ ముద్ద మా చెరిపాపు. హాయ్ గైస్, ఏం మూవీ సైకిల్ చెప్తావా ఈసారి? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎండ సన్ రేస్ పడుతున్నాను పైన. ఎలా ఉన్నారు, బాగున్నారా అందరూ? వచ్చేసింది మీ మినీ చెఫ్. ఈరోజు సండే రోజు చికెన్, నెక్స్ట్ కలర్ రైస్ అంటే అది బగారా రైస్ అని చెప్పలేము, బిర్యానీ అని చెప్పలేము. మేము చేసుకునేది కలర్ రైస్. ఓకేనా? చూపిస్తాను మీకు ఎలా చేయాలి. ఓకేనా? ఎండ చూడండి నా పైన పడుతుంది. నేనంటే ఇష్టం ఉన్నట్టుంది వస్తారు. ఎవరన్నా ఎండ నా మీద పడుతుంటే తీసుకోలేరు. సరే, చికెన్ కర్రీ చేసేద్దాము. చికెన్ కర్రీ కలర్ రైస్ చేసేద్దాము. ఫస్ట్ చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాం, తర్వాత మీకు కలర్ రైస్ చేపిస్తాను. చికెన్ కర్రీ ఆల్రెడీ ముందే, ఎందుకంటే లేట్ అవుతుంది అని చెప్పి నేను పొద్దున్నే కలిపి పెట్టేసా, మ్యారినేట్ చేసి పెట్టేసా ఫస్టే. ఏమంటే సేమ్ మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఆయిల్ కొంచెం వేసి ఇలా మంచిగా కలిపి పెట్టుకోండి. మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మసాలా నూరుకుందాం, చికెన్లో ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? రండి వచ్చేసేయండి. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేయాలంటే పేస్ట్ నూరు పెట్టుకుందాం. ఓకేనా? మిక్సీలో ఆనియన్స్, తర్వాత వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి, టమాటాస్ ఎన్ని? 3 టమాటాస్ చిన్నవి, పెద్దవి అయితే 2 వేసుకోండి. నెక్స్ట్ కొంచెం దీంట్లోనే గార్లిక్ పేస్ట్, డన్. ఇప్పుడు మూతేసి మిక్సింగ్ పెట్టుకున్నాం. ఓకేనా? పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత గైస్ మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకోవాలి. యమ్మీ చికెన్ చూడండి గైస్. ఇప్పుడు వచ్చేసి మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది పోసేసుకోవాలి. అలా గరం మసాలా, కొంచెం కారం, ఉప్పు వేసుకున్నాం. అంతేనా? అది ఉడుకుతూ ఉంటుంది. అదే కలర్ రైస్ అని చెప్పాను కదా నేను, ఆ కలర్ రైస్లోకి మసాలా పెట్టుకున్నాం. ఓకేనా? 2 టమాటోస్ దీంట్లోకి. ఇది వచ్చేసి మిర్చి. ఈ మిర్చి చూడండి, మామూలు మిర్చి బాగుంది, ఇట్లా గుంటూరు మిర్చినా ఏదో ఇది. ఈ మిర్చి టేస్ట్ బాగుంటుంది దీని మసాలా. తర్వాత దూరగా వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇది మిక్సీకి పెట్టుకున్నాం. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. చూడండి ఎట్లుందో, పచ్చడి ఉన్నట్టున్నది. ఈ మసాలానే టేస్ట్ ఉంటుంది తెలుసు బిర్యానీలో. ఇది మా వెరైటీ స్టైల్. వావ్, ఇదే తినాలనిపిస్తుంది. పక్కన చికెన్ కర్రీ మాత్రం ఉడుకుతాంది.
చికెన్ని పక్కకు దొబ్బేసాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసుకుందాం. ఇటు పక్క ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాగానే మనకి ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది గాయస్. ఎంత బాగుంది కదా చూడ్డానికి. టేస్ట్ ఎట్లుంటుంది చూడాలి. రైస్ని పెట్టేసాము. 90% ఉడకాలి. ప్లెయిన్ రైస్ పెట్టేసుకోండి. దాంట్లోకి ఇలాచి, లవంగము, కొంచెం చెక్క అంట, ఊరికే అట్లా వేసింది అంతే. దబరా బిర్యానీ దబరా. ఆల్రెడీ వేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని బాగా మంచిగా వేయించుకోండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా గైస్, బిర్యానీ మసాలా లైట్గా వేసుకోండి గైస్, ఎక్కువ వద్దు. కొంచెం సాల్ట్ వేసుకోండి. వాటర్. గాయస్ రైస్ అంతా 90% ఉడికిపోయింది. ఓకే గాయస్, అది బాగా మగ్గ పెట్టుకోవాలంట ఆ మసాలా అనేది. నూనె అంతా తేలుతా ఉండాలి, ఇట్లా ఆయిల్ అంతా తెల్లుతా ఉండాలా. ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న రైస్ని తీసేసి అందులో వేసేస్తాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని చూడండి గాయస్ అయిపోయింది. ఒక 8 minutes ఉడకబెట్టుకుంటాం కదా, ఒక 8 minutes పెట్టింటాం అట్లే. చూడండి గాయస్ రైస్ ఇలా ఉంది. మంచిగా చికెన్ ఉడికింది. బాగా అట్లా కలిపి బాగా నోరు ఊరుతుంది. ఎలా ఉంది బిర్యానీ? ఇద్దరు ఫీల్ వస్తుందా? ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.